హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ట్రీట్మెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియో చేయమని చెప్తున్నారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని. సో వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే. సో ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకి టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనకి 3 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి పీఈటీ, పిహెచ్టీ, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్. ఇవన్నీ ఒకటిసారి అన్నీ జరుగుతాయి. ట్రేడ్ టెస్ట్ ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ స్టేజెస్లో సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసిద్దాం. ముందుగా మనకి పీఈటీ, పిహెచ్టీ క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఆ పీఈటీ, పిహెచ్టీకి కావాల్సిన మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఇప్పుడు అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సో దాంతో అప్పుడు మనకి పీఈటీ కండక్ట్ చేసే ముందు అది చూపిస్తే వాళ్ళు అలో చేస్తారు. దాని తర్వాత మనకి ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డాక్యుమెంటేషన్లో ఇక్కడ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి ఏముండదు ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఏదైనా డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి రీజన్ చెప్పి లెటర్ ఇచ్చి పంపడం జరుగుతుంది, రిజెక్షన్ లెటర్. సో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మనకు ఉండాల్సింది 10th మేము ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 10th సంబంధించిన పోస్ట్ కాబట్టి. సో డేట్ ఆఫ్ బర్త్, పేరు ఖచ్చితంగా కరెక్ట్ ఉండాలి. మనకి ఆధార్ కార్డులో దానిలో ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే నోటరీ ఖచ్చితంగా చేయించుకోవాల్సింది ఫ్రెండ్స్. మీరు లేకుండా పోయినారంటే సో మళ్ళీ మిమ్మల్ని బ్యాక్ పంపడం జరుగుతుంది చేయించుకురామని. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయ్యి చేసుకోండి, లేదంటే నోటరీ చేయించుకోండి ఫ్రెండ్స్. లాయర్ దగ్గర ఒక 200-150 అవుతుంది అంతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అదేవిధంగా మనకి డొమెసిల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ టు ప్రూవ్ దేర్ స్టేటస్. సో డొమెసిల్ సర్టిఫికేట్ ఎందుకు ఉండాలంటే మీరు ఆ స్టేట్కి సంబంధించిన వ్యక్తి కాదా అని మీకు ప్రూవ్ చేసేది డొమెసిలీనే. సో ఈ డొమెసిల్ ఇవ్వాలంటే చాలా మొత్తం సెర్చ్ చేసేస్తారు ఫ్రెండ్స్. మీకు 10th టీసీ తీసుకుపోవాలా, డొమెసిల్ చేయించుకోవాలంటే మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి 10th టీసీ తీసుకుపోవాలి. అదేవిధంగా మీరు 10th మేము సంథింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ తీసుకుపోతేనే మీకు డొమెసిల్ ఇవ్వడం జరుగుతుంది. అంత ఈజీగా ఇవ్వరు డొమెసిల్ని. అదేవిధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఇవన్నీ వచ్చేసి మనకి స్టేట్ ఫార్మాట్ ఉండదు ఫ్రెండ్స్. మనకి ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే మన స్టేట్ ఫార్మాట్లో ఇస్తారు, కానీ అది చెల్లదు. మనకి వీళ్ళు ఇక్కడ అనెక్సర్లు ఇచ్చాడు 3, 4, 5 అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక అనెక్సర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అనెక్సర్ డౌన్లోడ్ చేసుకుని మీరు అన్ని దానిలో ఫిల్అప్ చేసుకుని ఎంఆర్ ఆఫీస్ వెళ్ళి మీరు సైన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ తహసీల్దార్తో. అప్పుడే మీకు ఇవ్వాలి ఫ్రెండ్స్. మాన్యువల్లో అనెక్సరీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ సైన్ ఉండాలి ఖచ్చితంగా. మీరు విఆర్ఓ, తహసీల్దార్ సైన్, విఆర్ఓ, ఆర్ఐ సైన్ లేకుండా అసలు తీసుకోరు. తహసీల్దార్తో పాటు వీళ్ళిద్దరి సైన్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. అదేవిధంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ఏ స్టేట్ అదర్ దెన్ డొమెసిల్ స్టేట్ ఆఫ్ క్యాండిడేట్ will not be considered. Both certificates, caste and domicile, should be issued by the same state. అదే ఫ్రెండ్స్ వీళ్ళు చెప్తున్నది, క్యాస్ట్ మరియు డొమెసిల్ ఇవి రెండు వచ్చేసి ఒకే స్టేట్కి సంబంధించి ఉండాలి. వేరే వేరే స్టేట్లో ఉంటే అసలు చెల్లదు. వేరే వేరే స్టేట్కి సంబంధించిన పక్కన పెడితే మనకు వేరే వేరే డిస్ట్రిక్ట్ ఉంటేనే తీసుకోరు ఫ్రెండ్స్ చాలా వరకు కూడా. సో ఇది మా ఫ్రెండ్కి జరిగింది. ఇలా వేరే డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ ఇలా చేయించుంటే అలా తీసుకోలేదు. ఏ డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకురావాలని చెప్తే మళ్ళీ తీసుకురావడం జరిగింది. స్టేట్ పక్కన పెడితే డిస్ట్రిక్టే చెల్లదు ఒకే స్టేట్లో ఉండి. అది మీ 6th పాయింట్ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. 7th పాయింట్ కూడా మనకు అవసరం లేదు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. సెవెంత్ పాయింట్ చూసుకుంటే మనం 7th పాయింట్ కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా సర్వీస్ చేసి ఉంటే వాళ్ళకు అనెక్సరీస్, ఇక్కడ కూడా సర్వీస్ సంబంధించిన అనెక్సరీసే. ఇక్కడ మనకు కూడా 10th కూడా అవసరం లేదు. 11th పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్, 4 passport size recent photograph of the candidates duly printed the date of photograph not more than 3 months old from the date of publication of this notification.
ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ డ్యూలీ ప్రింటెడ్ ద డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్లో డేట్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. డేట్ మెన్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మోర్ దాన్ 3 months కన్నా ఎక్కువ ఓల్డ్ అయి ఉండకూడదు. చూసుకోండి, మీరు ఖచ్చితంగా ఫోటో కింద డేట్ వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ సరిగ్గా కనిపించకపోతే నేను ఈ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడ చూసుకోండి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో. కొద్దిగా బ్లర్ ఉన్నా కానీ కొద్దిగా బ్లర్ ఉంది. అదేవిధంగా మనకి 12th పాయింట్ చూసుకుంటే ది క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఫోటో బేరింగ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ సచ్ యాజ్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ issued by university, college, income tax, PAN card in original which he has mentioned fill in application form. సో ఫొటోస్తో పాటు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, సో ఐడెంటిఫికేషన్ కోసం సేమ్ నేమ్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న విధంగా తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది, ఓటర్ కార్డ్ అయినా సరిపోతుంది, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా అదర్ పాన్ కార్డ్, యూనివర్సిటీ, కాలేజ్, ఐడెంటిటీ కార్డ్ అవన్నీ సరిపోతుంది. కానీ సేమ్ నేమ్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా మనకు 13th పాయింట్ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి చెక్డ్ బై ది బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ at the time of PET, PhD documentation, trade test, written examination and medical examination from the identity card as produced, RTA fingers impressions. All candidates shall be registered before conduct of PhD documentation and trade test which will be used in all further stages of recruitment. మనకి PET, PhDకి ముందే మనకు ఫింగర్ ప్రింట్ కూడా తీసుకుని జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా ఉంటేనే రన్నింగ్కి అలో చేయడం జరుగుతుంది. సో లేదంటే మీకు పెద్దది ఒక ఫైల్ వేస్తారు, ఆ ఫైల్లో అన్ని ఫైల్ వేస్తారు, దాంతోపాటు ఏమేమి రాయాలో కూడా చెప్తారు. అది రాసేలోపు 2-3 hours పడుతుంది. సో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ప్రాబ్లం ఉంటే చేయించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే. సో లేదంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఏం చేశారంటే విత్-ఇన్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా కానీ ఫింగర్ ప్రింట్ పడే విధంగా చూసుకోండి. సో PET, PhD అయిపోయిన తర్వాత, డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ట్రేడ్ టెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ డిక్లేర్డ్ పాస్ ఇన్ HBT, PET, PhD అండ్ డాక్యుమెంటేషన్ విల్ అండర్గో ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ విల్ బి క్వాలిఫై ఇన్ నేచర్. సో వీళ్ళు చెప్తాను కదా ఫ్రెండ్స్, ఆల్ ది క్యాండిడేట్స్ డిక్లేర్డ్ పాస్ HBT, PET, PhD, డాక్యుమెంటేషన్. సో ఈ 3 క్వాలిఫై అయిన వాళ్ళు ట్రేడ్ టెస్ట్కి అలా అవ్వడం జరుగుతుంది. సో ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్తున్నారు. ట్రేడ్ టెస్ట్ ప్రాక్టికల్ అసైన్మెంట్ టు బి డన్ విచ్ విల్ బి క్వాలిఫై ఇన్ నేచర్. సో ప్రాక్టికల్గా చేయడం కావాలి. సో ప్రాక్టికల్గా చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ, విచ్ విల్ బి క్వాలిఫై నేచర్. సో ఏదైనా ఏ అసైన్మెంట్ చేసినా కానీ మీరు క్వాలిఫై నేచర్ ఉంటుంది. సో ఇలాంటి మార్క్స్ ఉండవు. సో ట్రేడ్ టెస్ట్ అయిన తర్వాత మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ది క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ PET, PhD డాక్యుమెంటేషన్ ట్రేడ్ టెస్ట్ విల్ బి కాల్ ఫ్రమ్ రిటన్ ఎగ్జామినేషన్ అండర్ OMR కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT టెస్ట్ ఫ్రెండ్స్. సో PET, PhD డాక్యుమెంటేషన్ ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు రిటన్ ఎగ్జామ్కి క్వాలిఫై అయినట్టే. చాలా టఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే 1161 పోస్టులే కాబట్టి. సో చాలామంది ఇది మంచి జాబ్ ఫ్రెండ్స్. ట్రేడ్ మ్యాన్ అయినా చాలామంది అప్లై చేశారు, రేషియో కూడా చాలా ఎక్కువ ఉంది. సో రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, సో రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి 1:2 కింద తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మెడికల్ ఎగ్జామ్లో క్వాలిఫై చేసేది 1:2, అంటే ఒక జాబ్కి 2 క్వాలిఫై చేశారు, లాస్ట్కు జాబ్ ఇచ్చేది ఒకరికి 1:2. అంటే ఇది దీని అర్థం డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను. సో ఇది డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరికో ఒకరికి జాబ్ వస్తుంది 2 మెంబర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే రన్నింగ్ క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఈవెంట్ టీమ్ మీద ప్రాక్టీస్ చేశారంటే 1.6 kilometers వచ్చేసి. సో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని మొత్తం CSF ట్రేడ్మెన్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం ఈవెంట్ సంబంధించిన. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్ ఉంటుంది చూసేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్. సో ఈవెంట్ క్వాలిఫై అయిపోతారు ఈజీగానే. దాని తర్వాత మనకు ఉండేది ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవుతారు. పెద్ద టాస్క్ అంటే ఎగ్జామే. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనం కోర్స్ వేసుకుంటేనే ఈ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయగలుగుతాం ఫ్రెండ్స్.
సో ఈ కోర్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ లింక్ క్లిక్ చేసి మీరు తీసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి మరో యాప్ ఫ్రెండ్స్ ఇది టెక్స్ట్ బుక్ అని. సో నేను ఇప్పుడు పెట్టడం జరిగింది. సో చాలామంది తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు కూడా, మంచిగానే అడుగుతున్నారు కొన్ని డౌట్స్ కూడా. సో అన్నీ తెలిసింది. సో ఇది వచ్చేసి సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ ఫ్రెండ్స్. సో ఫైర్మెన్ సంబంధించిన సిలబస్ ఒకటే, ట్రేడ్మెన్ సంబంధించిన సిలబస్ ఒకటే ఫ్రెండ్స్. నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ఈ కోర్స్ తీసుకుని మీరు ఫైర్మెన్కి ఎవరైనా క్వాలిఫై అయితే సో ఫైర్మెన్ ప్రిపేర్ కావచ్చు. అదేవిధంగా మీరు ట్రేడ్మెన్ కూడా ప్రిపేర్ కావచ్చు ఫ్రెండ్స్. సిలబస్ మాత్రం అన్నీ ఒకటే. సో దీనిలోనే ఒకవేళ ఫైర్మెన్ సంబంధించిన ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్సులోనే మళ్ళీ ట్రేడ్మెన్ సంబంధించిన అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సేమ్ సిలబస్ కాబట్టి మీరు ప్రశాంతంగా తీసుకొని ప్రిపేర్ కావచ్చు ఫ్రెండ్స్, ఎలాంటి టెన్షన్ లేకుండా. సో ఇది ఎలా పర్చేస్ చేయాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన లింక్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ అని క్లిక్ చేయొచ్చు. సో లేదంటే మీకు ఓపెన్ చేసిన ఉంటేనే మీకు ఇక్కడ 1 year పాస్ ప్రో అని రావడం జరుగుతుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు తొందరగా పర్చేస్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కూపన్ కోడ్ రావడం జరుగుతుంది కాబట్టి 12% డిస్కౌంట్ ఉంటుంది. సో మీరు ఏం చేశారంటే ఇక్కడ అప్లై కూపన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై కూపన్ మీద క్లిక్ చేసి మీరు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేశారంటే మీరు ENBQYN అని కూపన్ని ఇక్కడ టైప్ చేసి మీరు అప్లై చేశారంటే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా వరకు 300-400 అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లేదంటే 500 అంతే, కానీ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో చూడండి ఒకసారి మీరు, దీంట్లో మనం బెనిఫిట్ చూసుకుంటే 12+ కోర్సెస్ ఫ్రీ ఉంటాయి. సో అంటే సిఎస్ఎఫ్ సంబంధించిన కోర్సే కాకుండా రిమైనింగ్ SSC GD అయినా కానీ, CSF అయినా కానీ, BSF అనేది అన్ని ఆల్ఫ్ సంబంధించిన అన్ని కోర్సెస్ ఫ్రీగానే దొరకడం జరుగుతుంది. 12+. అదేవిధంగా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, PDF ఫార్మాట్లో మీరు తీసుకోవచ్చు. 120+ మార్క్ టెస్ట్. సో మనం ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడున్నా మన క్యూరియసీ ఏం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేను చాలా వరకు ప్రిఫర్ చేసేది మార్క్ టెస్ట్లో. మీరు ఎన్ని మార్క్ టెస్ట్లో రాస్తారో అంత మీరు గెట్ ఇన్ అవుతారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు 100+ స్టడీ నోట్స్, ఈ స్టడీ నోట్స్ కూడా PDF ఫార్మాట్లో ఉంటాయి. సో ఇంకో డిఫరెన్స్, ఇది కోర్స్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. సో తెలుగులో అసలు ఉండదు. హిందీ ఇంగ్లీష్లో ఉన్నా కానీ ఇది బేసిక్ హిందీ, బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఈ కోర్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే చాలామంది వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ కోర్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ క్లాసెస్ వింటూ మార్క్ టెస్ట్ రాసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళారంటే ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. సో ఈ కూపన్ కొని యూజ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ చాలా వరకు 12% డిస్కౌంట్ వస్తుంది. ENBQYN అని క్లిక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్. సో లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను ఇక్కడ ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది. టెలిగ్రామ్లో కూడా అడగచ్చు. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో అడగండి, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఏమైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ CSF సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అని ఇంకా అక్కడ వివరంగా అడగచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.